భారత సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్. సో, ఇప్పుడు ఆయన గత 2 ఏళ్ల క్రితం టీవీకే పార్టీని పెట్టిన 2 ఏళ్లకే ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనంటే నిజంగానే ఇది రాజకీయ చరిత్రలోనే ఒక గొప్ప సంచలనమైన మార్పు, సంచలనమైన ఫలితము అని అనుకోవచ్చు. సో, మరి అసలు సినీ నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన విజయ్ అసలు పొలిటికల్‌గా ఎలా ఎదగాలనుకున్నారు? ఆయన ఆశలు, ఆశయాలు ఏంటి? అసలు విజయ్ ఏం చదువుకున్నారు? ఆ విజయ్ తల్లిదండ్రులు ఎవరు? ఏం చేస్తూ ఉంటారు? అలాగే విజయ్‌కున్న సిబ్లింగ్స్ ఎవరు? అన్న, అక్క, చెల్లెళ్ళు ఎవరున్నారు? విజయ్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా చాలా మందికి తెలుసుకోవాలనే ఉత్కంఠ అయితే ఉంది. అసలు ఇంచుమించుగా మనం గత కొద్ది రోజుల క్రితం అంటే విజయ్ ఫ్యామిలీ గురించి విన్నాము. వైఫ్‌తో గొడవలు, పిల్లలు ఇవన్నీ మనకు తెలుసు. సో, అసలు విజయ్ అసలు పుట్టినప్పటి నుంచి కూడా చైల్డ్‌హుడ్ నుంచి కూడా ఎలాంటి ఇష్టాలతో పెరిగారు? ఏం చదువుకున్నారు? రాజకీయం వైపు మలుపు తిరగడానికి ఏమైనా కారణాలున్నాయా? సో, ఇంత తక్కువ టైంలోనే ఎలా విజయాన్ని సాధించగలిగారు? సో, ఇవన్నీ గూడా ఒకసారి చూద్దాం. తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లకే ప్రభంజనం సృష్టించారు. ఇతర పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ప్రస్థానం గురించి మనం చూస్తే విజయ్ 1974 జూన్ 22న మద్రాసులో జన్మించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదువుతూ మధ్యలోనే చదువును ఆపేశారు. ఆ తర్వాత సినిమాల్లో రాణించి దక్షిణ భారత సినీ రంగంలో అగ్ర హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయనకు యువతలో బాగా పాపులారిటీ ఉంది. అభిమానులు ఆయనను దళపతి అంటే నాయకుడు అని పిలుస్తారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ సినీ దర్శకుడు. విజయ్ తల్లి గాయని శోభా చంద్రశేఖర్. బాలనటుడిగా విజయ్ వెట్రి 1984 సినిమాలో నటించారు. ఈ సినిమాకు ఆయన తండ్రి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో నలయ్య తీర్పు 1992లో వచ్చిన నలయ్య తీర్పులో ప్రధాన పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ చిత్రం కమర్షియల్ గా విఫలమైన విజయ్ ప్రతిభను అందరూ గుర్తించారు. తరువాత 1994లో రసిగన్, 1995లో దేవా వంటి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. విజయ్ సినిమాల వేళ పూజలు, ప్రత్యేక ప్రదర్శనలు, డాన్స్లు వంటి వాటితో అభిమానులు హోరెత్తిస్తారు. ఇక గతంలో తమిళనాడులో ఎంజి రామచంద్రన్, జయలలిత వంటి ప్రముఖులు తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి ఎలాగ ప్రవేశించారో అలాగే విజయ్ కూడా అని చెప్పుకోవచ్చు. విజయ్ కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు ఆయన సినిమాల ద్వారా కూడా బయటపడింది. అటువంటి సంకేతాలు 2018లో వచ్చిన సర్కార్ వంటి చిత్రాల్లో కనిపించాయి. 2024 ఫిబ్రవరి 2న తమిళగా వెట్రి కజగం టీవీకే పార్టీ స్థాపించారు. విజయ్ రాజకీయ సభలో చోటు చేసుకున్న విషాద సంఘటన అందరికీ గుర్తుంది. 2025లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది మరణించారు. మరో 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తొక్కిసలాటలో విజయ్ ఇక రాజకీయాల్లో రాణించలేరని చాలా మంది అనుకున్నారు. అయినప్పటికీ పడిలేచిన కెరటంలా ముందుకు సాగాడు విజయ్. ఎన్నికల అఫిడవిట్ ప్రకారము ఆయన ఆస్తి విలువ సుమారు 603 నుంచి 625 కోట్ల రూపాయలు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణం ఒక్కసారిగా ప్రారంభం కాలేదు. అది విజయ్ మక్కల్ ఇయక్కం అనే అభిమానుల సామాజిక సేవా సంస్థపై నిర్మితమైంది. తర్వాత తమిళగా వెట్రి కగజం టీవీకే పార్టీని స్థాపించారు. ఇది తమిళనాడు రాజకీయాల్లో మూడో శక్తిగా వేగంగా ఎదిగింది. 2025 చివర్లో ఈ పార్టీ 15 మిలియన్ సభ్యుల సంఖ్యను దాటింది. యువ ఓటర్లలో మార్పు వచ్చిందన్న సంకేతము కనిపించింది. పార్టీ ప్రాధాన్య సిద్ధాంతాలు అందరినీ ఆకర్షించాయి. తమిళనాడులో త్రిముఖ పోరు జరిగి డిఎంకే అన్నా డిఎంకేను టీవీకే ఓడించింది. ఇన్నాళ్లు డిఎంకే అన్నా డిఎంకేకి అధికారాన్ని కట్టబెడుతూ వచ్చిన తమిళ ప్రజలు ఇప్పుడు భారీ మార్పుకు నాంది పలికారు. టీవీకే విజయ్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని నిరూపించుకున్నారు.